ఫీజు రీయింబర్స్మెంట్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుంది. ప్రభుత్వం 2023 నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం లేదంటూ పలు ఇంజనీరింగ్ కళాశాలలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. గత విచారణ సందర్భంగా విధించిన స్టే ఎత్తేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. స్టే వల్ల ఇంజనీరింగ్లో కొత్తగా చేరే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది కొత్త అడ్మిషన్లతో పాటు 2, 3, 4 సంవత్సరం విద్యార్థుల ఫీజు కూడా చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఆగస్టు 15లోగా ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ప్రభుత్వ ప్రతిపాదనను పిటిషనర్ల న్యాయవాదులు వ్యతిరేకించారు. దాదాపు 10,000 కోట్ల రూపాయల ఫీజు బకాయి ఉంటే 1000 కోట్లు అనడం సబబు కాదన్నారు. ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ 1000 కోట్ల ప్రస్తావన తెచ్చిందన్నారు పిటిషనర్ల తరపు న్యాయవాదులు. 2023 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిను వెంటనే చెల్లించాలని, అదేవిధంగా మిగతా బకాయిలు కొంత గడువు తర్వాత చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్, చెప్పండి. రైట్, ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి ఇంకా కూడా విచారణ కొనసాగుతుంది హైకోర్టులో. ఇంతవరకు వాదోపవాదనలు కొనసాగాయి. ఇటు ప్రభుత్వం తరపు అలాగే ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు కూడా వారి తరఫున వాదనలు వినిపించారు. ఎందుకంటే గతంలో ఇప్పటి వరకు దాదాపు 3 సంవత్సరాల నుంచి ఎటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చెల్లించలేదు. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు తాము విద్యార్థులతో ఫీజు వసూలు చేయకూడదంటూ కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ వాదోపవాదనలు కొనసాగాయి. దాదాపు 1000 కోట్ల వరకు తమకు రావాల్సి ఉందంటూ ఇటు పిటిషనర్ తరపు న్యాయవాదులు అలాగే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు కూడా కోర్టుకు తెలిపాయి. అయితే తాము ఈ సంవత్సరానికి సంబంధించి అంటే జూలై 10th తర్వాత కళాశాలలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఈ 3 సంవత్సరాలకు తాము ఫీజు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కానీ వీళ్ళంతా కూడా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు వ్యతిరేకించాయి. ఇంకా కూడా వాదోపవాదనలు కొనసాగుతున్నాయి. మొత్తానికి 2.5 తర్వాత ఒక కీలక నిర్ణయం వెలువడబోతుంది. ఎందుకంటే గత ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి చెల్లిస్తేనే తమంతా కూడా పూర్తి స్థాయిలో నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం, లేదంటే విద్యార్థి నుంచి వసూలు చేస్తాము. ప్రభుత్వం ఎప్పుడైతే అమలు చేస్తుందో ఇచ్చిన తర్వాతనే తామంతా కూడా మళ్ళీ వాళ్ళకి తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా యాజమాన్యాలు తెలుపుతున్నాయి. మరి ఇప్పుడు హైకోర్టు ఏం చెప్తోంది, ఏ విధంగా తీసుకోబోతుందని మనకు మరి కాసేపట్లో వెళ్లడబోతుంది. మొత్తానికైతే దాదాపు 1.5 పాటు వాదోపవాదనలు కొనసాగాయి. మరొక అరగంటలో మరి ఏం చెప్తోంది హైకోర్టు అనేది మనకు తెలియబోతుంది. వెంకట్. రైట్ సందీప్, థ్యాంక్ యూ.